శ్రీను మరియు రాము ఇద్దరు పక్కింటివాళ్లు. శ్రీను భార్య ఎప్పుడూ వంటగదిలో వంట చేస్తూ ఇంటి పనులు చేస్తూ కొంచెం అలసిపోయినట్టుంటుంది. కాని రాము భార్య మాత్రం నీటుగా డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకొని అందంగా రెడీ అవుతూ ఉండేది. శ్రీను తన మనసులో ఎప్పుడూ అనుకునేవాడు, రాము ఎంత అదృష్టవంతుడు, తన భార్య ఎంత అందంగా ఉంటుందో. కాని నా భార్య ఎప్పుడు చూసినా ఆ నైటీ వేసుకొని కిచెన్లో వంట చేయడం తప్ప ఇంకేమీ లేదు అని అనుకునేవాడు. ఒకరోజు రాము చాలా బాధతో శ్రీను దగ్గరికి వచ్చాడు. శ్రీను రాముని ఏమైంది, ఇలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రాము చాలా బాధపడుతూ, నా భార్య ఎప్పుడు చూసినా మేకప్ వేసుకుంటూ ఉంటుంది, కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోదు, ఆఫీస్ నుండి నేను అలసిపోయి వచ్చిన నన్ను కూడా పట్టించుకోదు, నేను సంపాదించే సంపాదనంతా తన మేకప్ ఖర్చులకే సరిపోతున్నాయి. కాని నీ భార్యని చూడు, తన గురించి తాను పట్టించుకోకుండా ఎంతో బాధ్యతతో ఇంట్లో పనులన్నీ చేస్తూ పిల్లల్ని నిన్ను చాలా ప్రేమతో చూసుకుంటుంది. భార్య అంటే నీ భార్యలా ఉండాలి, పైకి అందంగా కనిపించడం కాదు శ్రీను, మనస్సు కూడా అందంగా ఉండాలి అని అంటాడు. ఆ మాట విన్న శ్రీనుకి అప్పుడు అర్థమవుతుంది, తను ఒక వజ్రాన్ని ఇంట్లో పెట్టుకుని బయట దొరికే రంగురాళ్ల కోసం ఆశపడుతున్నానని. చూశారు కదా, పక్కింటి పుల్లకూర ఎప్పుడూ రుచిగానే ఉంటుంది, కాని మన దగ్గర ఉన్న విలువైనది మనం గుర్తించము. మీ భార్య మీకోసం పడే కష్టాన్ని గుర్తించండి. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.